లక్ష్మీ గణపతి ఆలయాలు శాస్త్రబద్ధమైనవేనా? ఇవి శాస్త్రబద్ధం కావు. గణపతి విఘ్నాలను ఉపశమింపజేస్తాడు, లక్ష్మి ఐశ్వర్యాన్నిస్తుంది. ఈ ఇద్దరు దేవతలు మన ముఖ్య అవసరాలను తీరుస్తారు. కాబట్టి ఇద్దరిని కలిపి పూజిస్తే ఇక ఎవరిని పూజించే అవసరం ఉండదు. ఇంకేం, మహావిష్ణు పత్ని అయిన లక్ష్మిని గణపతి తొడ మీద కూర్చోబెడితే సరిపోతుంది. ఇక ఆలయాలతో పాటు శ్లోకాలు వచ్చాయి, పూజలు చేస్తున్నారు. కొంతమంది చెబుతున్నదేంటంటే గణపతి విష్ణు రూపుడని, కాబట్టి లక్ష్మితో కలిసి ప్రతిష్ఠ చేయవచ్చని. శుక్లాం వరదరం విష్ణుం అనే శ్లోకం ఇదే చెబుతుందని. ఇది వక్ర భాష్యం మాత్రమే. దేవతలందరిలోనూ నారాయణుడు అంతర్యామిగా ఉంటాడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ముద్గుల పురాణంలోని లక్ష్మీ గణేశ ధ్యాన శ్లోకం బిభ్రాణహాలో కూడా దేవిద్వయం అనే చెప్పబడింది, కానీ లక్ష్మి అని చెప్పబడలేదు. వరసిద్ధి వినాయకుడని, లక్ష్మీ గణేశుడని శక్తి విశేషణాలే తప్ప వేరు కావు. ఐశ్వర్యాన్నిచ్చే గణేశుడనే అర్థం. మహాలక్ష్మిని వినాయకుడు దేవేరిని చేయడం కాదు. ఇలాంటి వామచార పద్ధతులు సక్రమ ఫలితాలనివ్వవు. కాగా వినాయకుడిని బ్రహ్మచారిగానే శాస్త్రాలు చెబుతున్నాయి. సిద్ధి, బుద్ధి అనేవి గణపతిని పూజిస్తే మానవులకు వచ్చే శక్తులే గాని ఆ పేర్లు ఆయన భార్యలేవి కావు. అన్నీ ప్రతీకాత్మకంగా చెప్పే వేదాంత పరిభాషను అర్థం చేసుకోలేక మనం పడే పాటలే ఇవి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.